వీపుల విరగాలే, వీపుర్లు నీ వీపుల విరగాలే, అది నీ స్థాయి. గుడ్డ లేదు పోతాం, గుడ్డలు తీసారి దండ వేసుకుని బియ్యం దండ వేసుకో, దండ ఆ బ్రోకర్ పని ఆ బియ్యం చేసుకో. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఒంటి మీద బట్టు ఉండకుండా కొత్తమని కబర్ చెప్తున్నాం. ముందే చెప్తాము, నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ, గ్రామ పంచాయతీలో నుండి వార్డు మెంబర్ స్థాయి కూడా నీకు కాదు. అనుకోకుండా అనుమానాస్పదంగా ఎంపీ అయినవు, స్థాయి తగ్గట్టు మాట్లాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే పేపర్లు వేస్తాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే యూట్యూబ్లో వస్తాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఎన్టీఆర్ టీవీలో వస్తామంటే ఆ స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు. కాబట్టి బ్రోకర్ అరవింద్, లోఫర్ అరవింద్, తాగుబోతు అరవింద్, తిరుగుబోతు అరవింద్, నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా, పండ్లు ఉన్నాయి కదా అని మాట్లాడితే చీపుర్లు నీ వీపులో విరుగుతాయి. మా మహిళా నాయకులు సిద్ధంగా ఉండడం నీ వీపులో చీపులతో కొట్టికే. సమయం ఇచ్చి కొడతాం బిడ్డ, సమయం చొప్పి కొడతాం. మీ ఇంటికి వస్తాము, మీ నిజామాబాద్ ఇంటికి కూడా వస్తాం. అర్థం చేసుకొని అడుగు. నెత్తి మీద బొచ్చు కూడా లేదు, మా దెబ్బలు పడితే అన్ని స్పష్టంగా కనబడతాయి. కాబట్టి ఏదో మైక్ ఉంది కదా, ఢిల్లీలో కూర్చున్నాం కదా, మా ఢిల్లీలో ఏం చేయమంటే నీకు తెలియకపోవచ్చు, ఢిల్లీలో కూడా రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. అరవింద్ బాబు, తమ్ముడు అరవింద్, ఢిల్లీలో కూర్చున్నాం కదా, నన్ను ఎవరేం చేయాలనుకుంటవచ్చు, ఢిల్లీలో కూడా గల్లీలో కూడా రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నారా బాబు. ఎవరి గురించి కోరుతారో తెలియదు, నిన్ను ఎట్లా కోరుతారో తెలియదు మరి. కాబట్టి మాట అదుపులో పొదుపులో పెట్టుకో. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాము, చేస్తాము, ఏదో అయిపోతాము, నా గురించి మాట్లాడతారు, నా గురించి చెప్తారు అనుకుంటే చెప్పా ముందే, ఆ స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు. మాట అదుపులో పొదుపులో. నరం లేని నాలుక మాట్లాడుతూ ఉంటది. కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాము, వారి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది అది తెలుసుకో మాట్లాడు. నీ బ్రోకర్ దందాలు, నీ లోపర్ దందాలు, నీ చిల్లర దందాలు, నీ చిల్లర మాటలు, నీ పరికర మాటలు అందరికీ తెలుసు. తాగకుంటే బయటికి రావని తెలుసు, పబ్బుల్లో ఉంటావని తెలుసు, పొద్దున పూట తాగుతావని తెలుసు, నీ కారులో ఎప్పుడు వైన్స్ ఉంటుంది, మందుపాటు ఉంటుంది అందరూ తెలుసు. దానికోసం పబ్లిక్ వచ్చి మాట్లాడాలా? अरविंद एक नंबर का जुआरी है और शराबी भी है. తాగుబోతు తిరుగుబోతు అని. నంబర్ 1 తాగుబోతు, నంబర్ 1 తిరుగుబోతు తెలుగు రాష్ట్రాల్లో ధర్మపురి అరవింద్ మాత్రమే. ఆ స్థాయి ఎవరు తీర్చలేరు, ఆ స్థాయిని ఎవరు పూడ్చలేరు. తెలుగు రాష్ట్రాలలో ధర్మపురి అరవింద్ లాంటి తాగుబోతు తిరుగుబోతు లాంటి వ్యక్తి మనకు వెతికినా కూడా దొరకడు. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే సీనన్నా, సీఎం గారి గురించి మాట్లాడితే మా స్థాయి పెరుగుతుంది అనుకుంటే
ఆకాశం మీద ఉను వేస్తే ఏమవుతుంది? వచ్చి ముఖం మీద వర్తలకు నోట పడుతుంది. ఏం మాట్లాడినాము? అవునా? ఏందన్నా ఇప్పుడు వారి అది ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడిండు? ముఖ్యమంత్రి అంటే మాట్లాడరా? కాదు, ఆ స్థాయి మాట్లాడతారా? అంటే టిట్ ఫర్ టాటు, చెప్పు కుక్క కాదు చెప్పుతో కొట్టాల్సిందే కదా. నేనేమంటున్నా, ఇప్పుడు అరవింద్ మాట్లాడిన భాషలో, ఆయన వాడక భాషలో ఒక పార్లమెంట్ సభ్యుగా మాట్లాడుతున్నాడా? 2 సార్లు పార్లమెంట్ సభ్యు అయింది కదా, మాట్లాడుతుందా? ముఖ్యమంత్రి స్థాయి అట్లా మాట్లాడుతున్నారు ఎవరన్నా? విమర్శ చేయండి. విమర్శకు సద్విమర్శ రాజకీయంలో ఉంటుంది. కానీ ఆయన యొక్క హావభావాలు, ఆయన గురించి మాట్లాడడము అంతే. ఇక నువ్వు మాట్లాడవు, మేము మాట్లాడుతున్నాము. మీరు మంచిగా మాట్లాడితే మేము చెడమో చెప్పండి. ఎట్లా మాట్లాడిండు? ఏ భాష అది? పార్లమెంట్ స్థాయిగా సభ్యుడే ఉండి ఢిల్లీలో కొంచెం మాట్లాడచ్చా? అక్కడ తప్పు కాదా? నేను కాదు నేను ఏమంటున్నా అంటే, వారు మాట్లాడిన భాషకు ఇది మా సమాధానం చెప్తున్నాం మేము. మీరు సబ్మిష చేయండి. ఏ పాఠశాల లేదు చెప్పండి, వాడికి వెళ్ళిస్తాము, డిఎం పంపుతాము, ఉపయోగాలు సభ చేసుకుంటాం. కానీ స్టార్టింగ్ నుంచే మాట్లాడేసి రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, ఆయన స్థాయి మాట్లాడము, ఆయన వ్యవహారం మాట్లాడము, ఎవరుకుంటారు? ఎదుగుకుంటారు? కాంగ్రెస్ కార్యకర్తలు మేము కూడా